నా పేరు సలీం అండి. ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించేవాడిని. తర్వాత సొంతంగా ఒక ట్రావెల్స్ బిజినెస్ కూడా నడిపించాను. కొంచెం హిందీలో కూడా చెప్తాను, మళ్ళీ మా ఊళ్ళో అనుకుంటారు ఈయన आंध्र मुस्लिम अनुకుంటారు. सो इस बिज़नेस में आने से पहले मेरा प्रोफेशन कैब ड्राइवर था. उसके बाद ट्रैवल्स का बिज़नेस भी करा. ट्रैवल्स के बिज़नेस में लगभग 24 लाख रुपए खर्चे में चले गया था. क्या करना समझ में नहीं आ रहा था. मंथली 70,000 इंटरेस्ट पे करना बहुत परेशानी हो रही थी. उस टाइम पे वेस्टिज की अपॉर्चुनिटी आई थी. लगभग 7 ईयर्स हो रहा मैं बिज़नेस शुरू करके. मगर आने से पहले हमारी लाइफ एक अलग थी. आज कम्प्लीटली हमारी ज़िंदगी बदल चुकी है सिर्फ एक डिसीजन लेने से. సో ఇదే హాల్కి ఫస్ట్ టైం మేము వచ్చాము. ఫస్ట్ మెగా ఫంక్షన్స్ అనేటివి సికింద్రాబాద్లో జరిగేది ఎవ్రీ సండే. అక్కడ 15 నుంచి 20 మంది ఉండేది. సో అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసిన తర్వాత పని చేసుకుంటూ వెళ్ళాము. ఈరోజు చూడండి హైదరాబాద్లో ఎక్కడెక్కడ మెగా ఫంక్షన్ జరుగుతున్నాయి. సో నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, నిజంగా మీ లోపల సక్సెస్ కావాలని తపన ఉంటే కనుక మీ దగ్గర ఉన్న డ్రీమ్ బయటికి తీయండి. ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయండి? కొందరు చేతులు లేకపోలేరు. అందరికి ఉన్నాయా లేదా? సో డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాం. డ్రీమ్స్ లేనిలో టీవీ చూసుకుంటా ఇంకేదో పని చేసుకుంటా ఇంటికాడ ఉన్నారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో ఎక్సైట్మెంట్ లేదు, మీరు సపోర్ట్ చేస్తలేరు. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమైపోతుందా? రైట్. సో నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఉన్న డ్రీమ్ తీయండి, మీ అప్లైన్తో మాట్లాడండి. నాకు ఈ ఇన్కమ్ అవసరం ఉంది, ఈ కార్ తీసుకోవాలనుకుంటున్నా, నాకు ఈ గోల్డ్ తీసుకోవాలి. సో ఏదైతే డ్రీమ్ ఉందో అది తీయండి, పేపర్ మీద రాయండి, గోడ మీద అతికించండి. ప్రతిరోజు దాన్ని చూడండి. ఒక 2 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకొని పనిచేయండి. 100% రాబోయే రోజుల్లో ఈ స్టేజ్ మీదకి మీరు వస్తారు, లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరి దగ్గర అయితే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే తొందరగా సక్సెస్ అవుతారు. డ్రీమ్ లేని వాళ్ళు మాత్రం సక్సెస్ కారు. డ్రీమ్ ఉన్నది కాబట్టి ఇందాక రావడం జరిగింది. ఒక్క డిసిషన్ ఆ రోజు నేను తీసుకున్నాను. సో నాకు ఇట ఒక నెలకి 1,00,000 రూపాయలు అయితే చాలు అని చెప్పి డిసైడ్ అయ్యి పనిచేశాను. కానీ 1,00,000 రూపాయలు రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 394 రూపాయలు. కానీ లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసినది 10,72,000 రూపాయలు. సో అప్పుల బాధకి హఫీజ్పేటలో ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చాము. కానీ రీసెంట్గా మేము ఇంచుమించు 2.5 crore విల్లా బుక్ చేయడం జరిగింది. సో కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకప్పుడు ట్యాక్సీ వెహికల్ మీద నడిపే వాళ్ళ మేరు క్యాబ్లో. ఎప్పుడు ఓన్ వెహికల్ నా దగ్గర ట్రావెల్స్ ఉన్నప్పుడు 10 సొంత కార్లు ఉండే. కానీ ఆ 10 కార్లు ఇట కస్టమర్కి మన కిరాయి వస్తే పంపించేది. నేను ఏదైనా దావత్ పోవాల్సి వస్తే 2 వీలర్ మీద పోతుంటే, ఎందుకంటే అది కిరాయి 2-3 వేలు వస్తుంది, 2 వీలర్ మీద పని అయిపోతుంది కదా అని. కానీ అలాంటిది వచ్చిన తర్వాత ఒక బ్రీజా తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ హోండా ఇమేజ్ ఆటోమేటిక్ తీసుకున్నాను. జూలై 20 లోపు నా మర్సిడీస్ బెంజ్ వస్తుంది 75 లక్షలు. సో ఇదేదో నేను చేసినాను అనట్లేదు. నేను ఏం చేసినామంటే ఎంతున్నా మా అప్లయన్స్ ఏవైతే చెప్పారో అది ఫాలో చేసినాం. ఇందర్బీర్ సార్, చరణ్ సార్, కుల్కర్ణి సార్, అర్ణ మేడం వాళ్ళు మాకు ఏవైతే చెప్పారో అది ఫాలో చేసినాం కాబట్టి ఇక్కడికి వచ్చినాము. మీరు సక్సెస్ కావాలంటే ఇక్కడికి పిలిచిన వ్యక్తి రైట్ వ్యక్తి మీకు ఈ బిజినెస్తో సపోర్ట్ చేయడానికి. అంత బాగా ఉంది. కానీ ఇక్కడ ఇంత ఎక్సైట్మెంట్ విన్న తర్వాత మళ్ళీ ఇంటికి పోయి ఎవరిని అడుగుతామంటే, ఇంటికాడ అరుగు మీద చినిపోయిన లుంగి కట్టుకొని చుట్టలు తాగుతాడు కదా, ఆయన నువ్వే అడుగుతాం. వెస్టిజ్ చూసి వచ్చినా మంచిగా ఉంది, సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి, ఆధార్ కార్డు అంటే ఏమంటాడు? చేస్తా అంటాడా? ఎవరు చెప్పిరాయా నీకు? ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? సబ్బు పేస్ట్ చేస్తే పైసలు వస్తాయా? ఇంత చదువుకున్నావు, నీకేమైంది? చెప్పిన బుద్ధి లేదు, నీకేమైంది అంటాడా? అనడా? ఎందుకంటే మీరు బెంచ్ కార్ కొనాలంటే ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళే కరెక్ట్ చెప్తారు. కానీ మీరు లూనా నడిపిస్తే ఆయన అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు? అన్ని లక్షలు, దానికి సర్వీసింగ్కి లక్షలు కావాలి, ట్రాఫిక్లో మెల్లగా నడిపించాలి, ఎందుకు నా లూనా ఆటోమేటిక్గా బెంచ్ ఆటోమేటిక్గా లూనానే నయమంటాడు. అవునా కదా? కాబట్టి మీరు మిమ్మల్ని తోలుకొచ్చిన వాళ్ళతో మాట్లాడండి, డిసిషన్ తీసుకోండి, 2 ఇయర్స్ కమిట్మెంట్ తీసుకోండి. ఎవరైతే ఫాస్ట్గా గ్రో కావాలనుకుంటున్నారో వాళ్ళు రేపు ఆదివారం ఈడిఎస్ ఎంతమంది టికెట్స్ బుక్ అయిపోయింది? వావ్, ఇంకా చాలామంది కాలేవు, టికెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడు ఈడిఎస్ చేసినా 2 ఫంక్షన్ చేస్తారు, ఈసారి ఒకటే ఫంక్షన్. కాబట్టి తొందరగా ఈడిఎస్ టికెట్లు బుక్ చేసుకోండి. టికెట్లు అయిపోతే దొరకడం కష్టం. నెక్స్ట్ సండే మనం ఈడిఎస్లో కలుద్దాం సత్యసాయిలో. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.